వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అదిగో మళ్ళీ పెళ్ళంటావు. మీరెన్ని నాటకాలు ఆడినా నేను మీ ముగ్గురిని వదిలి ఎక్కడికి వెళ్ళను. జీవితాంతం మా నెత్తికి కూర్చుందామనుకుంటున్నావా అంటుంది భానుమతి. ఇంట్లో ఇంత ఖాళీ ఉండగా మీ నెత్తెక్కెందుకు కూర్చుంటాను? ముద్ద నమ్ములుతూ చెబుతుంది సీత. ఈ మాటలకేమీ లోటు లేదు. మీ నాన్న ఉండగానే పెళ్లి చేసేయండి అంటే విన్నారు కాదు. అన్నం తినిపించడం పూర్తి చేసి ఆవేశంగా పైకి లేస్తుంది భానుమతి. అమ్మా, ఇప్పుడే చెబుతున్నాను విను. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు అని నాకు పెళ్లి చేసేద్దామనుకుంటున్నావేమో. నేనైతే పెళ్లి చేసుకోను. ఉద్యోగం చేసి మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. అక్కర్లేదు. ఆడపిల్లకు పెళ్లి చేయడం మానేసి అది సంపాదించే డబ్బులపై మాస్టారు గారి కుటుంబం బ్రతుకుతుందని నలుగురు మమ్మల్ని ఆడిపోసుకోవడానికా? ఆడిపోసుకునే ఆ నలుగురు మిమ్మల్ని పోషిస్తారా అంటుంది సీత కూడా. ముదర మాటలు మాట్లాడకు. మీ నాన్నగారి దయ వల్ల మనకు తిండికి గుడ్డకు లోటు లేదు. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే ఈ సంవత్సరం చదువు పూర్తయ్యాక పెళ్లి చేస్తాం. అత్తగారికి అన్నం కంచం అందిస్తూ చెబుతుంది భానుమతి. అమ్మా, ఇంకో 2 సంవత్సరాలాగు. నాకు డిగ్రీ పూర్తయ్యి టీచర్ అయ్యాక అప్పుడు ఆలోచిస్తాలే పెళ్లి గురించి అని దీనంగా అడుగుతుంది సీత. నిన్ను 2 ఏళ్ళు భరించే ఓపిక నాకు లేదు సీత. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా ఏంటి? సీత, అది కాదమ్మా. నిన్ను ఒక మంచి అబ్బాయి చేతిలో పెడితే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. నా మాట వినమ్మా. అవును సీత, మీ నాన్న ఆత్మ ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తుంటుంది బంగారం అంటుంది సూర్యకాంతం కూడా. సరే, ఈ సంవత్సరం పూర్తయ్యాక చేస్తానంటున్నారు కదా, ఈలోపు నన్ను విసిగించకండి అని సీత కూడా నిరాశగా చెప్పేసరికి, నువ్వు ఊ అంటే ఇప్పటి నుంచి తెలిసిన వాళ్ళకి చెబుతాం సీత. నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక చెబుతానమ్మా. అప్పటి వరకైనా కాస్త మనశ్శాంతిగా చదువుకోనివ్వండి అంటూ చదువుకోవడానికి లోపలికి వెళ్ళిపోతుంది. అక్క పరీక్షలు ఎప్పుడవుతాయి శ్రీకర్? శ్రీకర్ వైపు చూస్తుంది సూర్యకాంతం. ఈ నెలాఖరుకు మొదలవుతాయనుకుంటండి సమాధానమిస్తుంది భానుమతి. మళ్ళీ నెల 15 వరకు ఉంటాయి నానమ్మా చెబుతాడు శ్రీకర్. సర్లే, దాని పరీక్షలు అయ్యే వరకైనా పెళ్లి గురించి పదే పదే అడిగి సతాయించకు సూర్యకాంతం కోడలికి చెబుతుంది. నాకు మాత్రం దాన్ని సతాయించడం సరదానా అత్తయ్య గారు? సరదా అనట్లేదు. పెళ్లి గురించి ఎత్తగానే ఎక్కడ మనల్ని వదిలేసి వెళ్ళిపోవాలో అనే భయంతో వాళ్ళ నాన్నను తలుచుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. అలా ఉంటే ఇంకా పరీక్షలేం రాస్తుంది? సరే అత్తయ్య, పరీక్షలు అయ్యే వరకు పెళ్లి విషయం ఎత్తనులేండి. అమ్మా, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ప్రైవేటుకు వెళ్తున్నారు. అక్క ఒక్కదానికే ప్రైవేట్ లేదు. అవునా? మరి నాతో అక్క చెప్పలేదేంటి? ట్యూషన్ ఫీజు నువ్వు కట్టలేవేమో అని నీతో చెప్పలేదక్క. నన్ను కూడా చెప్పొద్దంది. పిచ్చి పిల్ల, ఫీజు ఎంతరా? నెలకు 200 అమ్మో, 200? నోరెళ్ళబెడుతుంది భానుమతి. అలా అంటే ఎలా కుదురుతుందే? అందరూ మంచి మార్కులు తెచ్చుకుని ఇది తెచ్చుకోకపోతే బాగుంటుందా? సూర్యకాంతం అనేసరికి, ఇది చదివే ఒక్క నెలకి 200 ఖర్చు పెట్టడం ఎందుకు చెప్పండి? ఆ డబ్బుంటే పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుతుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది భానుమతి. మరునాడు ఉదయం 8 గంటలకు కాలేజ్కి వెళ్ళడం కోసం ఆడపిల్లలందరూ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. సీత కూడా అక్కడే ఉంది. ఏ సీత, ఆ అబ్బాయి ఎవరే కొత్తగా ఉన్నాడు? ఇందాకటి నుంచి నా వైపే చూస్తున్నాడు నెమ్మదిగా సీత చెవిలో చెబుతుంది పద్మ. అవునా? సీత వెంటనే పక్కకు చూస్తుంది. సీతకు 10 అడుగుల దూరంలో నల్ల గళ్ళ చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకుని హుందాగా నుంచున్న రఘురాం కనిపిస్తాడు. రఘురాం వీళ్ళ వైపే చూస్తున్నట్లనిపించి, నిజమే పద్మ, ఇటే చూస్తున్నాడు. ఎవరంటావు అంటుంది సీత కూడా.
నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను సీత? అవును కదా, ఇతన్ని ఈ చుట్టుపక్కల ఎప్పుడు చూసినట్లు లేదు కదా? అవును సీత, ఈ ఊరు వాడు అయ్యుండడు. అయితే నిన్నెందుకు అలా చూస్తున్నట్లు? బహుశా నువ్వు నచ్చావేమో అని చిన్నగా నవ్వుతుంది సీత. నాకు అదే అనుమానంగా ఉందే అని అంటుండగా రఘురాం నెమ్మదిగా వీళ్ళ వైపు వస్తున్నాడు. అయ్య బాబోయ్, ఇలాగే వస్తున్నాడే అంటూ కళ్ళను పెద్దవి చేసి సీత పద్మ వెనకాలకు వెళ్ళిపోయి నుంచుని వేరే వైపుకు చూస్తుంది. పద్మ కూడా భయపడుతూ ఏమీ ఎరగనట్లు బస్సు వైపుకు చూస్తూ, ఇలానే వస్తున్నాడు సీత చిన్నగా అంటుంది. అది తెలుస్తుందే, అసలు ఎందుకు వస్తున్నాడంటావు అంటుంది సీత కూడా తడబడుతూ. కొంపతీసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడు కదా? పద్మ హడలిపోతుంది. చెబితే మీ నాన్నగారు నిన్ను వెంటనే కాలేజీ మాన్పించేస్తారు. అలా జరగకూడదంటే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవచ్చు పదా అంటూ వెనక్కి తిరగకుండా ఇద్దరూ ముందుకు నడుస్తున్నారు. వెంటనే రఘురాం గట్టిగా, ఏమండి మిమ్మల్నే, ఆగండి అని వీళ్ళ వెనక వెళుతున్నాడు. నిజంగానే వాడు మనల్ని పిలుస్తున్నాడు సీత. మనల్ని కాదు, నిన్ను, తొందరగా పద అంటుంది సీత. ఏమండి మిమ్మల్నే, ఒకసారి ఆగండి. ఓ పొడుగు జడమ్మాయి ఆగు అని రఘురాం వెంట పడతాడు. అమ్మో, వీడు వదిలేలా లేడు సీత, కొంప తీసి కాలేజ్కి కూడా వచ్చేస్తాడా ఏంటి అంటుంది పద్మ వెనక్కి చూస్తూ. కాలేజ్కి వస్తే సార్తో చెప్దాంలే, అయినా అంత ధైర్యం చేయడేమో, తొందరగా పద అని బెదిరిపోయి పరిగెడుతున్నారు ఇద్దరు. పోనీ ఎందుకు పిలుస్తున్నాడో కనుక్కుందామా అంటుంది పద్మ ఆత్రంగా. అంత సరదాగా ఉందా నీకు? ఎవరైనా చూసి మీ నాన్నగారితో చెబితే అడుగుతుంది సీత. అది నిజమే, ఎందుకొచ్చిందిలే. ఓయ్ అమ్మాయి, ఆగొక్కసారి అని రఘురాం మళ్ళీ పిలిచినా వీళ్ళు ఆగకుండా ముందుకు వెళుతుంటారు. ఇంతలో ఏం చేస్తే ఆగుతారో అర్థం కాని రఘురాం అక్కడ ఉన్న ఒక అబ్బాయిని పిలిచి, ముందు వెళుతున్న ఆ అమ్మాయి పేరేంటి తమ్ముడు అంటాడు వీళ్ళ వైపు చూపిస్తూ. ఆ వ్యక్తి వీళ్ళ వైపు చూస్తూ, ఆ ఇద్దరిలో ఎవరి పేరు అడుగుతున్నారండి? అదే పసుపు రంగు ఓని వేసుకుని వాలు జడ వేసుకుని వయ్యారంగా వెళ్తుంది కదా, ఆ అమ్మాయి. ఓ, ఆ అమ్మాయి పేరా? ఆ అమ్మాయి పేరు సీత, సీతా మహాలక్ష్మి. అయినా తన పేరెందుకు మీకు? ఏడిపిస్తున్నారా అని కాస్త చిట్లించిన కనుబొమ్మలతో చూస్తాడు ఆ అబ్బాయి. చిచ్చి, ఎలా కనిపిస్తున్నాను తమ్ముడు నీకు? నేను ఒక టీచర్ని తెలుసా? మరి సీత గురించి ఎందుకు అడుగుతున్నారు అని ఆ అబ్బాయి మళ్ళీ అనుమానంగా అడిగేసరికి రఘురాంకి ఏం సమాధానం చెప్పాలో తెలియక, సీత కోసం వెతుకుతున్న రాముణ్ణిలే అని నవ్వుతూ ముందుకు అడుగేస్తాడు. ఓయ్ సీతామహాలక్ష్మి, ఆగు అని అందరిలోనూ గట్టిగా పిలిచేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోయి ఉన్న చోటే ఆగిపోయి, నా పేరెలా తెలిసేవాడికి? సీత తడబడుతూ గోర్లు కొరుక్కుంటుంది. అవునే, నా కోసం నిన్ను పిలుస్తున్నాడా లేక నీ కోసమే నిన్ను పిలుస్తున్నాడా అని అయోమయంగా అడుగుతుంది పద్మ. నోరు మూసుకో, అసలు ఎందుకు పిలుస్తున్నాడంటావు? మనం అనవసరంగా భయపడుతున్నామేమోనే, ఒకసారి కనుక్కుంటే పోతుందిగా. అంతేనంటావా? పద్మ ముఖం వైపు దీనంగా చూస్తుంది సీత. అంటూ వెనక్కి తిరుగుతుంది పద్మ. సీత కూడా నెమ్మదిగా చేతిలో పుస్తకాలతో ఇటువైపు తిరుగుతుంది. రఘురాం వేగంగా నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకు రావడం చూసి వీళ్లకు గుండెల్లో గుబులు మొదలైంది. ఇంతలో దగ్గరకు వచ్చిన రఘురాం, సీతగారు, మీ ఇంటి అడ్రస్ చెప్తారా అని అడుగుతాడు. సీత ఆశ్చర్యంగా, పద్మ రఘురాం ముఖాలు అయోమయంగా చూస్తూ, ఎందుకు? ఎవరు మీరు
అంటుంది. అది మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, సీత కళ్ళలోకి చూస్తూ వినయంగా చెబుతాడు రఘురాం. ఒక్కసారే సీత కళ్ళు కోపంగా తెరుచుకుంటాయి. పంటిని గట్టిగా నొక్కిపెట్టి, ఓయ్ ఎవడ్రా నువ్వు, పళ్ళు రాల్తా ఎక్కువ మాట్లాడితే అంటుంది. అందుకేనండి మీతో చాలా తక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అడ్రస్ చెబితే మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను అని హుందాగా సమాధానమిస్తాడు రఘురాం. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.